నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్. మలకవారిపల్లి ఎగువ తండాకు చెందిన రఘు నాయక్ సన్ ఆఫ్ బజ్జా నాయక్ అను వ్యక్తి ప్రమాదవశాత్తు సంవత్సరం క్రితం కాలు విరిగిపోయింది. అప్పటి నుండి ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధుల దృష్టికి నా సమస్యను వారికి వివరించినా వారు పట్టించుకున్న పాపాన పోలేదని, వాళ్ళేంటే శ్రీనివాసులు నాయక్ నీకు పెన్షన్ మంజూరు అయిందని, త్వరలో ఇస్తారని నెలలు గడుపుతూ నా వద్ద కొంత సొమ్మును తీసుకొని కూడా నాకు పెన్షన్ మంజూరు చేయలేదు. నా భార్య కూడా వికలాంగురాలు కావడంతో నాకున్న 2 పిల్లల కుటుంబ పోషణ భారమైపోయిందని కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు నా సమస్య పట్టించుకొని నాకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. మీకు ఈ నెల మళ్ళా నెల అని చెప్తానంటారు. నాకేంది పని జరగడం లేదు, వాళ్ళు చేయటం ఏం లేదు. నా పరిస్థితి అయితే నేను నెట్టేదానికి గొడుగు, నేను కనీసం బయటికి పోయేదానికి గొడుగు అవుతాను సార్. నేను ఏం చేయగలిగలేను. నాకుండేది చిన్నపిల్లగాళ్ళు, నాకు చూసేవాళ్ళు లేరు. నా భార్య చనిపోయినట్టే లెక్క, అది ఉన్నా ఒకటే లేనట్టు ఒకటేది. నాకేంది అమౌంట్ కానీ ఏంది పింఛని కానీ ఏంది కానీ రావడం లేదు సార్. నా బతుకులు చాలా హీనమైన పరిస్థితి, కుక్కర్లో అవుతాను సార్. నా పని నేను ఎట్లా బతకల్లా మీరే చెప్పండి సార్. నా పరిస్థితుల్లో 3 నెలలు అవుతాను సార్. ముందు జనవరి పడినాను సార్. అధికారులు చెప్పినావా సార్? అందరికీ చెప్పినాను. అది ఏంది అని మాట్లాడడం లేదు సార్. అధికారులు చెప్పినావా? ఈ లోపల అందరికీ ఇంటి వాళ్ళకి చెప్పినాను సార్. ఏంది చేయడం లేదు. వాలంటీర్లు చెప్తున్నారు. వాలంటీర్ ఈ నెల రేపు నెల అని అట్లా ముగించినారు సార్. వాటికి సచివాలయంలో పోయినా కానీ వాళ్ళు ఏంది పట్టించుకోవడం లేదు సార్. నా పరిస్థితి ఇట్లా, నేను ఎక్కడ తిరిగేదానికి కాలేదు సార్. వస్తాను సార్, నాకు రాకుండా అయిపోయింది సార్. సంవత్సరం 3 నెలలు అయింది. నాకేంది రావడం, గవర్నమెంట్ సొమ్ము ఇంతవరకు ₹1 తిన్నోనే కదా సార్. నేను పేరు కానీ పోయింది, డబ్బు రావడం లే, ఏంది పట్టించుకోవడం లే. వాళ్ళు వాలంటీర్ చేతికి ఇచ్చినారు సార్. నాకు శ్రీనివాసులు నాయక్. అవును సార్.